అందరూ ఎలా ఉన్నారు? అఖండ ఇంకో 4 రోజుల్లో రిలీజ్ ఉందనమాట. అది మనం అయిపోక తలికే, లైక్ అది ఇంకా రిలీజ్ కాక తలికే, దాని వైబ్ను ఇంకా బయటికి రాక తలికే ట్రైలర్ రిలీజ్ అయింది. ఓకే, మంచి హైప్ని క్రియేట్ చేసి మంచి బజ్ని క్రియేట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో కొద్దిగా ట్రోల్ అయినప్పటికీ కొద్దిగా ఇంపాక్ట్ చూపించేటటువంటి క్యారెక్టర్స్, ఇంపాక్ట్ చూపించేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. మన తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారు ఎవరితో వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మన బాబీ గారితో. అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. దాని షూటింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అఖండ రిలీజ్ అయిన తర్వాత దాని షూటింగ్లో ఉంటారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. సో దాని తర్వాత ఎవరితో అనేటటువంటి దానికి ఒక క్లారిటీ ఇస్తూ ఈరోజు పిచ్చ క్లారిటీ ఇచ్చేసారనమాట. మన గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో NBK 111 అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇది చూశాక అసలు హైప్ జయ్యని పెరిగిందబ్బా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా పెరగలే. ఎందుకు హైప్ పెరిగింది అనేటటువంటిది క్లారిటీగా చెప్తా చూడండి. మొట్టమొదట గోపీచంద్ మాలినేని మినిమం ఉంటుంది తన సినిమా, లైక్ మన వీరసింహారెడ్డి సినిమా. ఆ తర్వాత ఏం చేసిందంటే జాట్ అనేటటువంటి సినిమా తీసిండు బాలీవుడ్ హీరోతో. అది తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఒకసారి చూడండి. జస్ట్ ఏదో చిన్న స్టోరీ అనమాట. మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది. ఎలా అంటే ఎలా వెళ్ళిపోతుంది సినిమా. బాలీవుడ్లో సైతం బాగా అంటే బాగా మెప్పించింది. ఆ యాక్షన్ సీన్స్, ఆ అడ్వెంచర్స్ అన్నీ చూసి అందరూ కూడా పిచ్చెక్కిపోయారు. ఇప్పటికి కూడా జాట్ రిపీటెడ్ వర్షన్లో చూస్తూనే ఉంటారు అనమాట. అండ్ వారధి ప్రొడక్షన్స్, ఇది కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా మీద ఎందుకంత హైప్ క్రియేట్ అయింది, ఎందుకంత బజ్ క్రియేట్ అయిందంటే గోపీచంద్ మాలినేని దర్శకత్వం అని కాదు, బాలయ్య గారు హీరో అని కాదు, ఆ రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ అంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనమాట. అవి చూస్తేనే సినిమా మీద బజ్ జై అని పెరిగిపోయింది. ఆ పోస్టర్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో డీకోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ అఖండ చూసుకున్నట్లయితే మంచి గట్టి ఫామ్లో ఉందన్నమాట. అంటే రిలీజ్ కావడానికి అయితే మంచిగా థియేటర్స్ దానికి బాగా దొరుకుతున్నాయి. మన December 5th రిలీజ్ అవుతుంది. ఈ టైంలో థియేటర్స్ కూడా ఏ సినిమా లేదు కాబట్టి ఇక ఆ సినిమాకే కేటాయిస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడెప్పుడు అదే డిసెంబర్లో పుష్ప రిలీజ్ అయింది సేమ్ డేట్కి. పుష్ప 1 అనుకుంటా, పుష్ప 1, 2 రెండు సేమ్ డేట్కి అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన అఖండ 2 రిలీజ్ అవుతుంది. సో పుష్ప 2 December 5th కొద్దిగా అటు ఇటుగా డేట్ అయితే గుర్తులేదు, కానీ డిసెంబర్లో రిలీజ్ అయింది. ఇది కూడా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అది పార్ట్ 2, ఇది పార్ట్ 2. అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు, ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా మీద మంచి బడ్జ్ ఉంటుంది, మంచి హైప్ ఉంటుంది అనేటటువంటిది అయితే సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సినిమా బిజినెస్ అన్ని అయితే నేనైతే మీకు డిస్కషన్ చేసిన. సినిమా బడ్జెట్ చూసుకున్నట్లయితే 200 కోట్లు, ఓన్లీ తెలుగు స్టేట్స్లో 200 కోట్లు వసూలు చేయాలి. అదర్ మొత్తం వేరే చూసుకున్నట్లయితే 100 కోట్లు వసూలు చేయాలి. ఓవరాల్గా సినిమా 300 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేస్తే దీన్ని హిట్గా పరిగణిస్తారనమాట. ఎందుకంటే పెట్టినటువంటి పెట్టుబడి అంటే తర్వాత పెట్టుబడి రికవరీ చేస్తుందా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. కొద్దిగా భయం కూడా ఉందన్నమాట. మూవీ వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు నాకైతే అర్థమవుతుంది, కొద్దిగా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో మేము రీచ్ అవ్వగలమా అనేటటువంటిది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పటిదాకా పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయాల, అలాంటిది ఆయన డైరెక్ట్గా పాన్ ఇండియా సినిమాతో వస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేటటువంటి కన్ఫ్యూజన్లో వాళ్ళైతే ఉన్నారు. ఏం కాదు, ఇక శివయ్యతో ఉంటాడు, ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేది అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ పోస్టర్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ లుక్ చూడండి, మామూలుగా లేదు భయ్యా. వామ్మో, నాకైతే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి వైబ్ అయితే వస్తుంది అనమాట. గోపీచంద్ మాలినేని తీసేవన్నీ కూడా మా సినిమాలే. ఆయన సినిమాలో స్టోరీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, డైలాగ్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, ఆ నెరేషన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, దాని దగ్గర తమనిచ్చేటటువంటి మ్యూజిక్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో ఆయన తీసినట్టయితే వీరసింహారెడ్డి అనేటటువంటి సినిమా తీసిండు మన బాలకృష్ణ గారితో. అంతకుముందు క్రాక్ అనేటటువంటి సినిమా, మన మధ్యన జాట్ అనే సినిమా. అన్ని సినిమాలు కూడా పర్లేదు ఆడుతూనే ఉంటాయి అనమాట. ఒకసారి అటు ఇటుగానే వీరసింహారెడ్డి సినిమాలో నాకు బాలకృష్ణ గారి లుక్ చాలా అంటే చాలా ఇష్టం. లైక్ ఆ లుక్, ఆ లుంగి కట్టుకొని, ఆ సిగర్ పట్టుకొని, ఆ ఫార్చునర్ అనుకుంటా, ఫార్చునర్ మీద దిగుతుంటే టా అని చెప్పి ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ దాన్ని ఎలివేషన్లకు వాడుతూనే ఉంటారు. మన డాకు మహారాజ్ మ్యూజిక్ బాగా అంటే బాగా ఎలివేట్ అయిందిలే, కానీ మన వీరసింహారెడ్డి సినిమా మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బాగా ఎలివేట్ అయిందనమాట. మాస్ గాడ్ అని, గ్రీక్ గాడ్ అని చాలా అంటే చాలా పదాలు వచ్చాయి. ఇప్పటికి కూడా వాళ్ళ హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అని అంటే బాలకృష్ణ గారి కారులో నుండి సిగర్ పట్టుకొని దిగేదాన్ని పెట్టి మ్యూజిక్ యాడ్ చేస్తాను అనమాట అని. సో ఆ మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో వీరసింహారెడ్డి అనేటటువంటిది బాలకృష్ణ గారి కెరియర్లో కూడా ఒక మంచి సినిమా చెప్తా. పుది మీద మూలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా కూర్చో అనేటటువంటి డైలాగు, సవాల్ విసురుకో నేను సవాల్ విసురుతా అనేటటువంటి డైలాగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన డైలాగ్ రైటింగ్ నేనంటే చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఆయన చూసుకున్నట్టయితే ఒక పీరియాడిక్ డ్రామా టైప్ సినిమా తీస్తాడు, లైక్ ఒక గౌతమి పుత్ర శాతకర్ణి అలాంటిది. అప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి అప్పుడు అంత గ్రాఫిక్స్ లేదు, అంత VFX లేదు, అంత బడ్జెట్ లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బడ్జెట్ రెడీగా ఉంది. ఓన్లీ అఖండ 2 కోసం 200 కోట్లు పెట్టారంటే అఖండ 2 హిట్ ఏంటంటే నెక్స్ట్ సినిమా కోసం ఎట్లేదన్నా కానీ 300 కోట్లు 400 కోట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు అనేటటువంటి మెయిన్ థీమ్. అది కాక ఆ తర్వాత బాబీ గారితో సినిమా వస్తుంది, అది ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టేది. ఇంకా ఆ తర్వాత ఇంకా 500 కోట్లు
కౌంట్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వారధి అంటున్నారు కాబట్టి వారధి కొద్దిగా గట్టిగానే పెడుతుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మొట్టమొదటి ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే అసలు మా బాడీ గీడి మామూలుగా లేదు, వేరే లేవంటే వేరే లేవు, లాంగ్ హెయిర్ వెనక్ అనేటటువంటిది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్లయితే మన వాల్తేర్ వేరేలో కూడా ఇలాంటిది ఒకటి పట్టుకుంటాడు అనమాట కత్తి. ఈ చేతిలో చూసుకున్నట్లయితే తలవారు ఉందనమాట. ఈ లుక్ అయితే నాకు మామూలుగా అనిపించలేదు, కింద బండరాళ్ళు ఉన్నాయి, మొత్తం గుండ్రంగా ఉందన్నమాట. ఇది ఒక లోగో, ఇది ఒక సీల్ లాగా అనిపిస్తుంది, ఒక సింబల్ లాగా అనిపిస్తుంది. ఈ సింబల్ చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా వేరే లెవెల్. అండ్ ఈ లుక్ చూడండి, అది మన బాలకృష్ణ గారే, ఇది కూడా మన బాలకృష్ణ గారే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక డ్యూయల్ రోల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. డ్యూయల్ రోల్లో ఏముంది బ్రో, ఇప్పుడు అఖండాలో కూడా డ్యూయల్ రోల్, అఖండ 2లో కూడా డ్యూయల్ రోల్, వీరసింహారెడ్డిలో కూడా డ్యూయల్ రోల్, బాలకృష్ణ గారి సినిమాలో డ్యూయల్ రోల్ అనేటటువంటిది 100% ఫిక్స్ అని చెప్పి మీరు లైట్ తీసుకుంటే మట్టికే వేరే. ఎందుకంటే ఇక్కడ పీరియాడిక్ టైప్లో ఆయన డ్యూయల్ రోల్ ఇంత మట్టికే చేయలేదు. శాతకర్ణి సినిమా తీసింట్లే కానీ దాంట్లో డ్యూయల్ రోల్ అసలే కాదనమాట, సింగిల్ రోల్. దానికి తగ్గట్టు సినిమా చకచకా కంప్లీట్ చేయడం వల్ల అంత ఇంపాక్టబుల్ సినిమా కాదు, కానీ సినిమా అయితే బాగుంటుంది అనమాట. స్టోరీలోనైనా అంత తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్లో గ్రాఫిక్స్ పెట్టడం, ఆ రేంజ్లో ఫైట్లు పెట్టడం ఆ రోజులో ఒక మ్యాజిక్కే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బాలయ్యబాబు గారిని చాలా అంటే చాలా యూనిక్గా చూపించబోతుండో, చాలా అంటే చాలా కొత్తగా చూపిస్తుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో నేను ఇందాక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాకు మొత్తం కూడా ఏ విధమైనటువంటి పోస్టర్సే కానొస్తున్నాయి. ఇదేదో ఫ్యాన్ మేడ్ అనుకున్నా, కానీ ఇది గోపిచంద్ మాలినేని మేడ్ అని చెప్పి నాకైతే తర్వాత అర్థమైంది అనమాట. ఆ తర్వాత ఈ పిక్చర్ని సపరేట్ చేసి చూసి ఈ విధంగా ఎడిట్ చేసి చూస్తే వెనక ఫైరు గీరు మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఒక సముద్రపు దొంగలాగా కనపడతాడు అనేటటువంటివి బయట వినపడుతున్నటువంటి వార్తలు ఫ్రెండ్స్. ఇద్దరు బాలయ్యలు ఉన్నారు కదా, మొట్టమొదటి బాలయ్య చూసుకున్నట్లయితే యంగ్ బాలయ్య చూసుకున్నట్లయితే హీరో అంట, సెకండ్ బాలయ్య చూసుకున్నట్లయితే విలన్ అంట. మనోడు అంట సముద్రంలో దొంగతనాలు చేస్తుంటాడు, సముద్రపు దొంగలాగా ఉంటాడు అంట. ఆ గెటప్ చూస్తే మన మీద చెప్పుకోవచ్చు, సముద్రం పడవల మీద వాడేటటువంటిది. మన బాలకృష్ణ చూసుకున్నట్లయితే ఇంకో బాలకృష్ణ సముద్రపు దొంగలాగా ఉంటాడు. సో ఈయన చూసుకున్నట్లయితే సముద్రంలో ఒక ఆఫీసర్ లాగా ఉంటాడంట, అంటే ఆ టైంలో ఒక ఆఫీసర్ లాగా సముద్రంలో జనాలను రక్షించేటటువంటి ఆయన. సో వీళ్ళిద్దరు తండ్రి మరియు కొడుకులు అంట. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, మనోడు సముద్రపు దొంగలా ఎందుకు మారిపోయాడు అనేటటువంటిది మెయిన్ థీమ్ అంతా. ఇంకా నెగిటివ్ షేడ్స్ కూడా బేభత్సంగా ఉండబోతున్నాయి. నెగిటివ్ అనేటటువంటిది బాలయ్య బాబు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే అఖండ 2లో ఎలా ఉంటాడు, మామూలుగా లేడు నిజంగా. మొన్న మధ్యలో నేను ఒక వీడియో చూసిన, ఏఐ వీడియో, హల్క్ని మన అవెంజర్స్ని మొత్తాన్ని పెట్టి బాలకృష్ణ గారితో ఒక వీడియోని ఎడిట్ చేశారు. అది చూసిన తర్వాత నా దెమ్మ అయితే తిరిగింది. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వాళ్ళందరికీ హల్క్ ఉండొచ్చు, సూపర్ మ్యాన్ ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ ఉండొచ్చు, థానోస్ ఉండొచ్చు, కానీ మనకి మట్టికే ఈ విధంగా మన బాలకృష్ణ గారు ఉండు అనేటటువంటిది 100% చెప్పుకోవచ్చు అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ బాలకృష్ణ గారు లుక్ అనేటటువంటిది మరీ తెలియజేయండి. ఆల్రెడీ మన సమాజం ఎడిపోతుంది, గన్స్ అంటే లైక్ యువత ఎడిపోతుంది అనేటటువంటి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దాంట్లో చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి పర్సనల్ వీడియోస్ అవి షేర్ అయినాయి అనమాట, బాగా లీక్ అయినాయి, ఇన్స్టాగ్రామ్లో అయినా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. దానికి సంబంధించి పిచ్చ క్లారిటీ ఇచ్చా, అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఆ వీడియో లీక్ అయింది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చా. కాకపోతే దానికి రీచ్ తక్కువగా ఉంది, అది నాకు అర్థం కావట్లేదు. ఎలాంటి మంచి వీడియో చేసినా కానీ, సమాజానికి ఉపయోగపడేటటువంటి వీడియో చేసినా కానీ అవి ఎందుకు చూడలేదు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. డెఫినెట్గా వెళ్ళండి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు గారి ఈ లుక్ ఏ విధంగా అనిపించింది. నిజంగా ఇదే రకమైనటువంటి బాడీతో, ఇదే రకంగా కత్తులు పట్టుకొని, ఆ లాంగ్ హెయిర్ పట్టుకొని, ఆ గడ్డం పట్టుకొని ఇలా కనపడితే మట్టికి థియేటర్లో శవాలు లేవడం అనేటటువంటిది 100% పక్క అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. సో గోపిచంద్ ఏది ప్లాన్ చేసినా కొద్దిగా గట్టిగానే ప్లాన్ చేస్తారు. సో మన మాలినేని దర్శకత్వంలో బాలకృష్ణ గారు ఎలా ఉంటారు అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్గా 100% నాకు తెలిసి ఏమైనా తమన్నే తీసుకుంటారు. దాంట్లో అయితే మనం ఏ విధమైనటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ అనమాట. ఇవాళ ముహూర్తం పెట్టారు, ఇవాళ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.